ప్రభుత్వం ఏలూరు జిల్లాలో కల్లుగీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణాలను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి లాటరీ ద్వారా ఎంపిక చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ అధికారులు లాటరీ ద్వారా పారదర్శకంగా దుకాణాలను కేటాయించారు. జిల్లాలో కల్లుగీత కార్మికులకు కేటాయించిన 14 మద్యం దుకాణాలకు 294 దరఖాస్తులు వచ్చాయి. మద్యం షాపు దక్కించుకున్న దరఖాస్తుదారుడు వెంటనే అదే రోజు లైసెన్స్ 5,41,667 లేదా 4,58,333 మొదటి విడతగా చెల్లించి లైసెన్స్ పొందాలని తెలిపారు. కల్లుగీత కార్మికులకు కేటాయించిన 14 మద్యం దుకాణాల కేటాయింపుకు నాన్ రిఫండబుల్ కింద 5,80,00,000 రూపాయల ఆదాయం సమకూర్చడంలో రాష్ట్రంలో ఏలూరు జిల్లా 6వ స్థానంలో నిలిచింది. 14 షాపుల కేటాయింపుకు లైసెన్స్ ఫీజు కింద 72,50,000 రూపాయల ఆదాయం లభించింది. గత అక్టోబర్లో నిర్వహించిన మద్యం దుకాణాల కేటాయింపు ద్వారా 110 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చడంలో రాష్ట్రంలో ఏలూరు జిల్లా 3వ స్థానంలో నిలిచింది. కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బి శ్రీలత, జిల్లా మద్య నిషేధ ఆబ్కారీ అధికారి ఏ అవులయ్య, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పాండురంగారావు, సిఐలు రమేష్, ధనరాజు తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గీత కులాల వృత్తుల వారికి మన జిల్లాలో వాళ్ళ ఆర్థిక స్వావలంబనని దృష్టిలో పెట్టుకొని 14 షాపులు కేటాయించడం జరిగింది. ఆ 14 షాపులకు గాను మన జిల్లాలో 294 అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నాం. దాంట్లో ఇవాళ మన గౌరవనీయులు కలెక్టర్ గారు డ్రాయల్ ఆఫ్ ఫ్లాట్స్ ద్వారా ఈ వాళ్ళని డ్రాయల్ ఆఫ్ ఫ్లాట్స్ తీసి వాళ్ళని ఎన్నిక చేశారు. వాళ్ళందరికీ ఇవాళ ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాన్స్టిట్యుయెన్సీలో 1, చింతల్పూడి నగర పంచాయతీలో 1, చింతల్పూడి రూరల్లో 1, టీ నరసాపురంలో 1, నిడమరులో 1, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 1, జంగారెడ్డిగూడెం రూరల్లో 1, కొయ్యలగూడెంలో 1, మండవల్లిలో 1, నూజివీడు మున్సిపాలిటీలో 1, చాట్రాయిలో 1, ముసునూరులో 1, అగిరిపల్లిలో 1 వీళ్ళని కేటాయించారు మేడము డ్రాయల్ ఆఫ్ ఫ్లాట్స్ ద్వారా. ఇప్పుడు ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది.